అధికార కూటమి మహాయుతిలో విభేదాలు తలెత్తాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే అలాంటిదేమీ లేదని మహాయుతి నేతలు కొట్టిపారేస్తున్నా ఈ చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమి పార్టీల్లో విభేదాలు తలెత్తాయని చర్చ జరగడానికి ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలే కారణంగా తెలుస్తోంది. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమిలో విభేదాలు కొనసాగుతున్నాయంటూ ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే అధికార మహాయుతి కూటమిలో లుకలుకలు మొదలయ్యాయనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే తాజా పరిణామాలపై స్పందించిన డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో ఎలాంటి తగాదాలు లేవని స్పష్టం చేశారు. తమది మహావికాస్ అఘాడీ లేదా విపక్ష ఇండి కూటమి కాదని, అందుకే తమ కూటమిలో ఎటువంటి కోల్డ్ వార్ ఉండదని స్పష్టం చేశారు. అంతేకాదు మహారాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న వారితోనే తమ పోరాటమని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే సచివాలయంలో ఏర్పాటు చేసిన మెడికల్ సెల్ గురించి వివరణ ఇచ్చారు. తాను సీఎంగా ఉన్న సమయంలో అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ ఓ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, అలాగే తాను కూడా తమ ప్రాంత ప్రజల కోసం దాని మాదిరిగానే ఓ కేంద్రాన్ని పునరుద్ధరించారని ఏక్నాథ్ షిండే పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రి సహాయ నిధి ఉన్నప్పటికీ ఏక్నాథ్ షిండే ప్రత్యేకంగా ఓ వైద్య సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. మరోవైపు సచివాలయంలో డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే వైద్య సహాయ సెల్ ఏర్పాటు చేయడంలో తప్పేమీ లేదని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. అంతకుముందు శివసేనకు చెందిన సుమారు 20 మంది ఎమ్మెల్యేలకు వై సెక్యూరిటీ తొలగించడం చర్చనీయాంశమైంది. ఈ భద్రతను తొలగించిన వారి జాబితాలో బీజేపీ, ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ శివసేనకు చెందిన వారి అధికంగా ఉండడం ఆ వర్గం నుంచి వ్యతిరేకతకు కారణమైనట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమిలో విభేదాలు లేవని నేతలు చెబుతున్నారు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న శివసేన ఎమ్మెల్యేలు నేతల భద్రతను ఎత్తివేయడం, తగ్గించడంతో ఓ కొత్త చర్చ మొదలైంది. ప్రభుత్వం భద్రతను కుదించిన వారిలో డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేకు అత్యంత ఆప్తులుగా ఉన్న నేతలు కూడా ఉన్నారు. అయితే భద్రతా వ్యవహారాల రివ్యూ కమిటీ పరిశీలన అనంతరమే ఈ చర్యలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ఇది అన్ని పార్టీల నేతలకు వర్తింపజేశామని దేవేంద్ర ఫడ్నవీస్ వివరించారు. ఇందులో రాజకీయ జోక్యం ఏమీ లేదని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. శివసేనలో కొందరు ఎమ్మెల్యేలకు ఉన్న వై కేటగిరీ భద్రతను దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఉపసంహరించింది. అన్ని పార్టీల నేతలకు భద్రతను ఉపసంహరించామని ముఖ్యమంత్రి చెబుతున్నా వారిలో ఎక్కువ మంది శివసేన ఎమ్మెల్యేలు, నేతలు ఉండడం వివాదానికి కారణమైంది. 2022లో శివసేన చీలిపోయి మహాయుతి ప్రభుత్వం ఏర్పాటయ్యాక 44 మంది ఎమ్మెల్యేలకు, 11 మంది ఎంపీలకు వై కేటగిరీ భద్రతను కల్పించారు. తాజాగా భద్రతను సమీక్షించాక ప్రస్తుత ఎమ్మెల్యేలందరికీ వై కేటగిరీ భద్రతను ప్రభుత్వం ఉపసంహరించింది. ఇతర నేతలకు దీనిని వర్తింపచేసింది. శివసేన పార్టీ అధినేత ఏక్నాథ్ షిండే ముఖ్య అనుచరులకు భద్రతను కుదించింది. కేవలం మంత్రులకు మాత్రమే కొనసాగించింది. ఇదే మహాయుతి కూటమిలో విభేదాలు ఏర్పడ్డాయా అనే చర్చకు కారణమైంది. ఇక ఇటీవలే నాసిక్, రాయ్గఢ్లకు కేర్ టేకర్ మంత్రుల నియామకంపై శివసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో ఆ నియామకాలను ముఖ్యమంత్రి నిలిపివేశారు. ఇలా పలు విషయాల్లో మహాయుతి కూటమిలో విభేదాలు ఉన్నట్లు మహారాష్ట్రలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పటికీ దేవేంద్ర ఫడ్నవీస్, షిండేలు మాత్రం అలాంటిదేమీ లేదని స్పష్టం చేస్తున్నారు. మహారాష్ట్రలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలే మహాయుతి కూటమిలో విభేదాలు తలెత్తాయనే చర్చకు కారణం. అయితే తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని దేవేంద్ర ఫడ్నవీస్, షిండే వివరణ ఇవ్వడంతో ఈ చర్చకు ఫుల్ స్టాప్ పడుతుందా అన్నది చూడాలి.